అటెన్షన్ ప్లీజ్. ఈ వారం మరపురాని కథ నాన్న డైరీ. రచన డాక్టర్ ఎం సుగుణరావు. ఆ సాయంత్రం పూట బీచ్లో కూర్చున్న శ్రీకాంత్కి మనసులో లేదు. పిల్లలు ఇసుకలో పిచ్చుగూళ్ళు కడుతూ ఉల్లాసంగా అరుస్తున్నారు. ఆకాశంలో రంగురంగుల పక్షుల గుంపు బారులుగా సాగుతోంది. వాతావరణం ఆహ్లాదకరంగా ఉన్న శ్రీకాంత్ మనసులో మాత్రం సంతోషం లేదు. ఎదురుగా అనురాధ ఇసుకలో సున్నాలు చుడుతూ తలంచుకుని కూర్చుంది. సంవత్సర కాలంగా ఇద్దరిది పరిమితులు దాటని స్నేహం. కొత్తగా ప్రారంభమైన మల్టీనేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇద్దరు అప్రెంటిస్షిప్ మేనేజర్లుగా చేరారు. ఆ ప్రాజెక్టు ఇప్పుడు స్థిరపడింది. అలా వారి ఉద్యోగాలు నిలకడయ్యాయి. సంవత్సరం నుంచి తీరిక లేకుండా పనిచేసిన ఆ ఇద్దరికి ఇప్పుడు తీరిక లభించింది. ఇంతవరకు వారి మధ్యకు రాని ఒక కొత్త విషయం చెప్పేందుకు శ్రీకాంత్ ఆమెను బీచ్కు పిలిచాడు. అది ప్రేమ ప్రపోజల్. అయితే ఆమె వెంటనే ఆ ప్రతిపాదనని తోసిపుచ్చింది. అతనికి ఆ విషయం షాక్గా తోచింది. మనం స్నేహితులుగా ఉందాం అన్న ఆమె మాటలు అతనికి అశనిపాతంలా అనిపించాయి. ఈ ప్రేమ ప్రతిపాదన పెళ్లి చేసుకోవడానికే కదా అన్నాడు అతను. ఆమె మాట్లాడకుండా మౌనంగా ఊరుకుంది. ఆమె తిరస్కారం అతడిలో ఆలోచన రేపింది. తను ఆమె వ్యక్తిత్వంలో ఎదిగాడు. తనకు ఓర్పు తక్కువ. ఆమె సహనశీలి. తను ఎవరైనా ఏదైనా అంటే రియాక్ట్ అవుతాడు. ఆమె కూల్గా ఉంటుంది. అది ఆమె నుంచి నేర్చుకున్నాడు. ఆమె ఎవరికి ఏ సహాయం కావాలన్నా ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా చేస్తుంది. ఆమె జన్మదినాన్ని ఓల్డేజ్ హోమ్లోనో అనాథ శరణాలయంలోనూ జరుపుకుంటుంది. తను ఆమె పద్ధతినే అనుసరిస్తున్నాడు. తాను స్మోక్ చేసేవాడు. తన పుట్టినరోజు నాడు ఆమె తనకు బహుమతిగా ఇచ్చిన పుస్తకం హౌ టు స్టాప్ స్మోకింగ్. అలా ఆమె తనకు రోల్ మోడల్ అయింది. అలాంటి ఆమె తన జీవితంలోకి వస్తే బాగుంటుంది అనుకున్నాడు. మరి తను ఆ ప్రతిపాదనను వెంటనే కాదంది. కారణం ఏమిటో? పావుగంట నుంచి ఇద్దరి మధ్య మౌనం రాజ్యం వెళ్తోంది. ఇక ఎంతసేపు ఇలా? అతను లేచాడు. సరే, నేను బయలుదేరతాను అంటూ అనురాధ తన స్కూటీ వైపు కదిలింది. శ్రీకాంత్ అడుగులు భారంగా పడుతున్నాయి. వెళ్తున్న అనురాధ వంక చూస్తూ తన బైక్ వైపు నడిచాడు. అదొక సాఫ్ట్వేర్ కంపెనీ. ఉదయం 9 గంటలయ్యింది. రాత్రి షిఫ్ట్లో పనిచేసిన వాళ్ళు వెళ్ళిపోతుంటే డే షిఫ్ట్ వాళ్ళు గబగబా ఆఫీస్ మెట్లు ఎక్కుతున్నారు. 5 అంతస్తుల ఆ కార్యాలయం ఆఖరి ఫ్లోర్లోని తన క్యాబిన్లోకి నడిచాడు శ్రీకాంత్. తన సహ ఉద్యోగులంతా తమ తమ క్యాబిన్లలో కూర్చోకుండా అందరూ ఒకే చోట చేరి కబుర్లు చెప్పుకుంటున్నారు. ఏమైంది అడిగాడు శ్రీకాంత్. సెంట్రల్ సర్వర్ క్రాష్ అయింది. సిస్టమ్స్ ఏవి పనిచేయవు. ఇంకో 2 గంటల సేపు ఆట విడుపు అన్నాడు ఒక సహచరుడు. వారిలో అనురాధ లేకపోవడం చూసి మెల్లగా ఆమె క్యాబిన్లోకి నడిచాడు శ్రీకాంత్. అనురాధ తన క్యాబిన్లో కూర్చుని పుస్తకం చదువుకుంటోంది. ఆమె క్యాబిన్లోని క్యూబికల్ మీద 1/2 డజను పాత డైరీలున్నాయి. 1 నిమిషం సేపు కన్నార్పకుండా ఆమె వంక చూశాడు. అందం ప్లస్ భావుకత. అందుకే ఆమె అంటే తనకిష్టం అనుకున్నాడు. ఆమె ఆ పుస్తకం చదువుతూ మధ్య మధ్యలో కళ్ళు తుడుచుకుంటోంది. ఏం చదువుతున్నావు అన్నాడు. నాన్న డైరీ అంది. నాన్న డైరీయా అన్నాడు ఆశ్చర్యంగా. అవును, ఇవన్నీ నాన్న రాసిన డైరీలు. నా బర్త్ సర్టిఫికెట్ కోసం వెతుకుతుంటే కనిపించాయి. యథాలాపంగా తిరగేస్తుంటే చాలా విషయాలు తెలియనివి తెలిసాయి. నాన్న అమ్మ ఊరెళ్ళారు. వారం దాకా రారు. మొత్తానికి వారం నుంచి చదువుతున్నాను అంది అనురాధ. పర్సనల్ కదా, చదవచ్చా అన్నాడు. నువ్వు చదవచ్చు, తప్పనిసరిగా నువ్వు చదవాలి అంటూ ఒక డైరీ అందించింది. మధ్యలో మడతపెట్టిన పేజీలు. 1988 మే 2. సీత కన్సీవ్ అయింది. మాది మేనరిక వివాహం కాబట్టి డాక్టర్ స్కానింగ్ చేయించమన్నాడు. బిడ్డ ఏదైనా వంశానుగత అవలక్షణాలతో పుడుతుందేమోనని భయం. అందుకే డాక్టర్ చెప్పాడు, మొదటి కాన్పు కదా, జాగ్రత్తలు తీసుకోవాలి అని. 1988 ఆగస్టు 4 స్కానింగ్ రిపోర్ట్ వచ్చింది. ఆడపిల్ల. అమ్మ నాన్న సన్నిహితులు అందరిది ఒకటే మాట, నీది చిరుద్యోగం, నీ మీద ఆధారపడిన ముసలి తల్లిదండ్రులు, తోబుట్టువులు. అప్పుడే ఎందుకు, కొంతకాలం ఆగితే సరి. పైగా ఆడపిల్ల. మగపిల్లాడైతే ఓకే, అందుకే అబార్షన్ చేయించు అన్నారు. అమ్మో, ఒక శిశువును ఈ భూమి మీదకు రాకుండా చేయడమా? డైరీ చదవడం ఆపు చేసి అనురాధ వంక చూశాడు శ్రీకాంత్. మీ నాన్నగారి ఆత్మ కనిపిస్తోంది దీంట్లో. మీ అమ్మగారిది నాన్నది మేనరికమా అన్నాడు. అవును, తాతగారు చనిపోతే నాన్నకు ఉద్యోగం వచ్చింది. వాస్తవానికి అత్తయ్య నాన్నకన్నా పెద్దది. ఆవిడికి రావాలి ఉద్యోగం. అయినా నాన్న కోసం ఆ ఉద్యోగం వదులుకుంది. అందుకే నాన్న అత్తయ్య కూతుర్ని పెళ్లి చేసుకుని తన రుణం తీర్చుకున్నాడు. ఇదిగో ఈ డైరీలో పేజీలు చదువు అంటూ ఇంకో డైరీ అందించింది అనురాధ. 1989 జనవరి 5. నూతన సంవత్సర కానుక. తెల్లని కాంతిపుంజం లాంటి పాపాయి
ఈ భూమి మీదకి వచ్చింది. ఈ పసికందున భూమి మీదకు రానివ్వకూడదని సలహా ఇచ్చింది బంధువర్గం అంతా కలిసి. ఆడపిల్ల, అన్నీ ఖర్చులే, తలకు రాసే నూనె ఖర్చు, పౌడర్లు, స్నోలు, పిల్ల పెద్దదైతే ఖర్చు, పెళ్ళిడికి వస్తే ఖర్చు, పెళ్లి చేసి అత్తారింటికి పంపితే ఖర్చు, 2 పురుళ్ళు నువ్వే పొయ్యాలి, ఆ తర్వాత మనవాళ్ళని నువ్వే సాకాలి, ఇలా నన్ను ఉదరగొట్టేశారు. మరి ఆమె జగజ్జనని, ఆదిశక్తి, ఆ మాట మరుస్తారే? అమ్మైనా, అక్కైనా, కూతురైనా, స్త్రీ ఏ పాత్రలో ఉన్నా మాతృమూర్తిగా మరో పాత్ర పోషించగల ఔదార్యం ఒక్క స్త్రీమూర్తిదే. అలాంటి ఆమెనే ఈ భూమి మీదకి రాకుండా చేద్దాం అనుకున్నారా? ఆ మనుషులకు ఈ నెలల పసికందు బోసినవ్వు సమాధానమేమో. 1991 డిసెంబర్ 30. విశాఖపట్నం ఏజెన్సీ ఏరియాలో కంపెనీ కొత్త ప్రాజెక్టు. అక్కడ 3 ఏళ్లు పనిచేస్తే పదోన్నతి. ఎవరు వెళ్ళడానికి ఇష్టపడడం లేదు. నేను పేరిచ్చాను, నా కూతురు బంగారు భవిష్యత్తు కోసం. పాపకు, సీతకు తోడుగా అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లాయి ఉంటారు కదా. చదవడం ఆపి అనురాధ వంక చూశాడు శ్రీకాంత్. ఆ చూపుల్లో సంతృప్తి కనిపించింది. మరో డైరీ తెరిచాడు అతను. 2000 మార్చి 7. అనురాధ వ్యక్తురాలయ్యింది. అమ్మ, నాన్న భారీగా చెయ్యాలన్నారు. నాకెందుకో ఇష్టం లేదు. వారికి మృదువుగా వివరించాను. అయినా అర్థం చేసుకోలేదు. పిల్ల పెద్ద మనిషి అయితే ఫంక్షన్ చేయలేనివాడు రేపు పెళ్ళి ఎలా చేస్తావు అంటూ కోప్పడ్డారు. ఒక ఆడపిల్ల శరీరంలో వయస్సు మార్పు వల్ల సంభవించే సహజ ప్రకృతి చర్యకు ఇంత హడావుడి అవసరమా? ఈ ఖర్చు ఆమె చదువుకు ఉపయోగిస్తానంటే నన్ను అందరూ విమర్శిస్తారెందుకు? పాపను కూర్చోబెట్టి చెప్పాను. జాగ్రత్త తల్లి, భవిష్యత్తులో నిన్ను నిరంతరం వెంటాడే చూపుల నుంచి, వాంఛల బాణాల నుంచి తప్పించుకుంటూ జీవితాన్ని ఆత్మస్థైర్యంతో ముందుకు సాగించు అని చెప్పాను. ఆ సమయంలో ప్రతి ఆడపిల్లకు తల్లిదండ్రులు చెప్పాల్సినవి ఇవే కదా. 100 మందిని పిలిచి విందులు చేసి ప్రచారం చేయడం అవసరమా? నా దృక్పథంతో ఎవరైనా ఏకీపిస్తారా? 2002 ఏప్రిల్ 7. ఆఫీస్లోనూ ఇంట బయట నాకు వచ్చిన పేరు మైసర్, అంటే పిసినారి. ఎవరికి అప్పులు ఇవ్వను, ఎవరి దగ్గర అప్పు తీసుకోను. ₹1 ఖర్చు పెట్టడానికి బాగా ఆలోచిస్తాను. ఒక్క సంతానంతో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నాను. పైగా ఆ సంతానం ఆడపిల్ల. ఒక కొడుకు కోసం చూడలేకపోయావా? మరీ అంత తొందరపడ్డావే? ఆడపిల్ల అంటే ఆడపిల్ల. నిన్ను పున్నమ నరకం నుంచి తప్పించేది పుత్రుడే కదా అన్నారు అందరూ. నేను పున్నమ నరకం నుంచి తప్పించుకోవడం కాదు, నా కూతురి జీవితం స్వర్గతుల్యం చేయాలి. అందుకు ఎవరు ఏమన్నా బాధపడను. 2010 కల్లా పాప చదువు పూర్తవుతుంది. ఆడపిల్ల తన కాళ్ల మీద తను నిలబడాలి. అందుకు సరిపడా చదువు చదివిస్తాను. ఉద్యోగస్తురాలైన తర్వాత పెళ్లి చేస్తాను. కాలికి బలపంపు కట్టుకుని సంబంధాల కోసం తిరుగుతాను. నా బంగారు తల్లి సుఖపడేలా అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి ఒక అయ్య చేతిలో పెడతాను. నాకు ఆస్తిపాస్తులు లేవు, పెద్ద ఉద్యోగం కాదు, అయినా భయం లేదు. సిరివెన్నెల చెప్పినట్టు దేహం ఉంది, ప్రాణం ఉంది, సత్తు ఉంది, నెత్తురుంది, అంతకన్నా సైన్యం ఉండునా? శ్రీకాంత్ డైరీ చదవడం ఆపు చేశాడు. పక్కనే తనతో పాటు డైరీ చదువుతున్న అనురాధ కళ్ళ నుంచి ధారాపాతంగా కన్నీరు. అతను దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. నిమిషం తర్వాత ఆమెతో అన్నాడు, ఇవి అక్షరాలు కావు, మీ నాన్నగారి గుండె చప్పుడు. నువ్వు నా ప్రతిపాదనను ఎందుకు వద్దన్నావో అర్థమైంది. అయినా అతను ఒక క్షణం ఆగి చెప్పడం మొదలుపెట్టాడు. అంత గొప్ప తండ్రికి కూతురైన నిన్ను వదులుకోలేను. ఆయన వెతకబోయే పెళ్లి కొడుకుల జాబితాలో నేను ఉంటాను. అది నీ ద్వారా కాదు, నేను గొప్పగా భావించే నా తల్లిదండ్రుల ద్వారా. అలా అంటూ శ్రీకాంత్ ముందుకు కదిలాడు. తన చేతిలోని డైరీ అనురాధకిస్తూ ఆమె ఆ డైరీని తన గుండెలకు హత్తుకుంటూ వెళ్ళిపోతున్న శ్రీకాంత్ వంక ఆత్మీయంగా చూస్తూ ఉండిపోయింది.